కర్నూలు జిల్లా పెద్దమరివీడులో దారుణ ఘటన వెలుగు చూసింది. సొంత నానమ్మను హత్య చేసి ఇంట్లోనే పాతిపెట్టాడు మనవడు వెంకటేష్. తనకు ఏమీ తెలియనట్లు తన నానమ్మ నాగమ్మ కిడ్నాప్ అయిందని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. నాగమ్మ ఆచూకీ కోసం గాలించిన పోలీసులు బంధువులకు ఆచూకీ లభించకపోవడంతో వెంకటేష్ను నిలదీశారు. దీంతో వెంకటేష్ నిజం ఒప్పుకున్నాడు. పెద్దమరివీడ్లు గ్రామంలో జీవిస్తున్న నాగమ్మకు ఇద్దరు కుమారులు. ఆమె పెద్ద కుమారుడు వలస వెళ్లగా చిన్న కొడుకు కర్నూలులో ఉంటున్నాడు. నాగమ్మ వద్ద పెద్ద కుమారుని కొడుకు వెంకటేష్ ఉంటున్నాడు. ఈ నెల 4వ తేదీన వెంకటేష్ కు సెల్ ఫోన్ కోసం అతని తండ్రి 7,000 రూపాయలు నగదు పంపించాడు. ఆ డబ్బు ఖర్చు అవడంతో వెంకటేష్ నాగమ్మను డబ్బు అడిగాడు. ఆమె నిరాకరించడంతో మెడలో ఉన్న బంగారు గొలుసును లాగాడు. ఆమె అరవడంతో విషయం బయటకు పొక్కుతుందని గొంతు నులిమి హత్య చేశాడు.